హలో మూవీలో బాస్ హరిశంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఇక ఈ మూవీ డేటెస్ లో రిలీజ్ అయిపోయింది. మరి మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ అలాగే రివ్యూస్ కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసేసుకోండి. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే ఈ మూవీలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా మిస్టర్ బచ్చన్ అలియాస్ రవితేజ అయితే ఒక నిజాయితీ పరుడుగా అవినీతికి వ్యతిరేకంగా అయితే ఈ మూవీలో కనిపిస్తారు. ఇక మూవీలో హీరోయిన్ భాగ్యశ్రీ అయితే జిక్కి అనే క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఇక మూవీలో మిస్టర్ బచ్చన్ గా రవితేజ అయితే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించారు. తన కామెడీ టైమింగ్ తో పాటు స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్ తో అలాగే బలమైన ఎమోషన్స్ తో రవితేజ అయితే చాలా బాగా మెప్పించారు. ముఖ్యంగా తన క్యారెక్టర్ తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రవితేజ నటించిన విధానం సూపర్ గా ఆకట్టుకుంటుంది. తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో తన లుక్స్ లో రవితేజ అయితే చాలా బాగా ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్ గా భాగ్యశ్రీ అయితే తన గ్లామర్ తో సూపర్ గా అలరించింది. ముఖ్యంగా సాంగ్స్ లో భాగ్యశ్రీ లుక్స్ అలాగే స్టెప్స్ అయితే సినిమాకి ప్లస్ అయ్యని చెప్పొచ్చు. ఇక విలన్ గా జగపతి బాబు తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశారు. ఇక కమేడియన్ సత్య తన కామెడీతో నవ్వించారు. ఇక ఫస్ట్ హాఫ్ లో సత్య సీన్స్ అయితే దాదాపు వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక అలాగే సచిన్ కిడేకర్, తనిఖీల భరణి, గౌతమి, ప్రవీణ్ కూడా తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారు. ఇక ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నిజాయితీతో పనిచేస్తే సిస్టమ్ కి ఎంతో మేలు జరుగుతుంది అనే విధానంతో పాటు హరిశంకర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో అయితే. ఇక మూవీలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే కొన్ని సీన్స్ అయితే స్లోగా రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక హీరో విలన్ మధ్య మైండ్ గేమ్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా బిల్డ్ చేస్తుంటే బాగుండేది. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాలో కొన్ని సీన్స్ ని చాలా బ్యూటిఫుల్ గా అయితే చిత్రీకరించారు. మొత్తానికి హరిశంకర్ డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్, బీజిఎం బాగున్నప్పటికీ కూడా సినిమా మాత్రం యావరేజ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీలో రవితేజ నటన, యాక్షన్ సీన్స్ అలాగే మాస్ ఎలివేషన్స్, ఎమోషన్స్ బాగున్నాయి. ఓవరాల్ గా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ సినిమాలో కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు.